ఇప్పుడు పాతకాల పద్ధతిలో దోసకాయ పచ్చికారం ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి సంబంధించినవి దోసకాయ, టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి, చింతపండు, సాల్ట్. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పచ్చిమిర్చి కట్ చేసుకొని ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలి. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా చేతితో నలుపుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో ఇప్పుడు చింతపండు యాడ్ చేసుకోవాలి. టమాటా చేతితో నలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం మిక్స్ అయ్యేలాగా చేతితో కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దాంట్లో కలుపుకోవాలి. దోసకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని అన్నీ కలిసేలాగా చేతితో మెదుపుకోవాలి. మనం వేసినవన్నీ దాంట్లో బాగా కలిసేలాగా చేతితో మెదుపుకోవాలి. సరిపడే సాల్ట్ దాంట్లో యాడ్ చేసుకోవాలి. చేతితో నలుపుకున్న దోసకాయ పచ్చికారం రెడీ ఫ్రెండ్స్. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్, లైక్. టేస్ట్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.